సార్ ఇంకొకటి సార్, మెగా డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు కదా అధ్యక్ష, 16,347 టీచర్ పోస్టుల కోసమని. దీనికి బీసీ పిల్లలకి దీనికి ఏదన్నా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నారా? ఎంతమందికి ఈ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష? థ్యాంక్ యూ. మంత్రి గారు క్లుప్తంగా. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న పెద్దది అధ్యక్ష, అందుకని సమాధానం అంత అలా ఉండక్కర్లా. మరి సోదరులు అడిగినట్లుగానే నా బీసీలు నా కాపులు అనే అన్ని రంగాలని ఓటేయించుకొని కులాలను చూపించి ఓటేయించుకొని గత ప్రభుత్వం మోసం చేసిందనే విషయం మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఇదే విధంగా ఈరోజు సోదరులు ఫస్ట్ బీసీలకు ఏం బడ్జెట్ కేటాయించారు అన్న విషయాన్ని కూడా అడిగారు. మరి బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని అందరినీ రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకొచ్చిన దేవుడు అనాలి అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి బీసీలంతా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలు బీసీలు ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని తెలుసు. మరి బటన్ నొక్కేదారు తప్ప స్వయం ఉపాధి పథకాలు ఏదీ చేయలేదన్న విషయాన్ని మరొకసారి మీకు గ్రహిస్తూ, మరి మన బడ్జెట్టే మనకు ఒక నిదర్శనం అని కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మరి 25-26 3,22,359 కోట్లలో 47,556 కోట్లు బీసీలు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి బీసీ సోదరులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి సోదరులు అడిగారు, మరి గత ప్రభుత్వం బీసీలను గాలికి వదిలేసింది. మరి ఈరోజు మళ్ళీ మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్దపీటేసి ఒక పక్క రాజకీయంగా ఎప్పుడు వినలేని విధంగా ముఖ్య పదవుల్లో కూడా ఈరోజు సిఎస్ కావచ్చు, మరి అనేక పదవుల్లో ఈరోజు బీసీలకు గౌరవించారు ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు సోదరులు అడిగినట్లు బీసీలకు స్వయం ఉపాధి పథకం కోసం 1977 కోట్ల నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆదరణ పథకానికి కూడా 1000 కోట్లు ప్రకటించారు. మరి ఆర్టిజన్స్కి ఇదే కుల వృత్తులు చేసుకునే వారికి కూడా మేము సంక్షేమ పథకాలు కులాల వారీగా కూడా కేటాయించామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ 56 కార్పొరేషన్లలో మరి కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. కొన్ని కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి గారు కూడా దశాదిశ నిర్దేశించారు. జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకు నిధులు కూడా కేటాయించాలని కూడా ప్రతిపాదించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి సభ్యులు సింధూరారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, మరి బీసీ బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉండాలని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలు ఏర్పాటు చేశారు. ఆ గురుకులాలు 108 ఉన్నాయి అధ్యక్ష. ఆ 108లో 106 కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెచ్చారు. 2 గురుకులాలు వాళ్ళు తెచ్చారు. లాస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ను మరియు వాళ్ళ ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆ పులివెందుల స్కూల్ కూడా అలాగే నిలిచిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేసుకోలేకపోయారు. మరి మన ప్రభుత్వంలో 14-19లో కొన్ని గురుకుల పాఠశాలకు 25 గురుకుల పాఠశాలకు బడ్జెట్ కూడా కేటాయించి 5 బిల్డింగులు 6 బిల్డింగులు 60-80% కూడా పూర్తి అయిపోయినాయి అధ్యక్ష. కానీ రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకొని పేర్లు ఫోటోలు పెట్టుకోవడం తెలుసు. మరి ఆ బిల్డింగులు కూడా పూర్తి చేసి బీసీ బిడ్డల కోసం అంకితం చేయొచ్చు కదా అధ్యక్ష. అది కూడా చేయలేక గాలికి వచ్చిన వాళ్ళు గాలికి వదిలేసి ఈరోజు నిజంగా చూస్తుంటే బీసీ హాస్టల్ బిడ్డల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి అధ్యక్ష. మరి సింధూరారెడ్డి గారు కోరినట్లు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల పరిస్థితులు బాగలేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే పెండింగ్ ఉందో ఆ స్కూల్స్కి బడ్జెట్ కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్కు రెనోవేషన్స్ కూడా మేము బడ్జెట్ కూడా కేటాయించాం. అదేవిధంగా మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో స్వయాన మీరే మరమ్మతులు కూడా చేయించుకున్నారు. అదేవిధంగా మా బాలయ్య బాబు గారు కావచ్చు, మరి ఇక్కడ ప్రసాద్ గారు, కొంతమంది ఎమ్మెల్యేలు
కొన్ని చిన్న చిన్న రెన్యువేషన్స్ కూడా చేయించుకున్నారు అధ్యక్ష. మరి కలెక్టర్లు కూడా కొంతమంది కలెక్టర్లు కూడా రెస్పాండ్ అయ్యి బీసీ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్స్ చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎంపీ నిధులు కూడా అడిగాము అధ్యక్ష. ఎంపీలు కూడా కొంతమంది నిధులు బీసీ హాస్టల్స్ రెన్యువేషన్స్ కూడా నిధులు కూడా ఇచ్చారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మాకు దశా దిశ నిర్దేశించింది ఒక్కటే, బీసీలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి, బీసీ బిడ్డలకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, కార్పొరేట్ స్కూల్ ధీటుగా అందజేస్తామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా మరి మాన్యశ్రీ యుగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు పిల్లలు భోజనంలో అన్నంలో ఇబ్బంది పడుతున్నారు, మరి పిల్లలందరికీ సూపర్ రైస్ మంచి రైసు మధ్యాహ్నం వచ్చే సంవత్సరానికి మంచి చిన్న బియ్యంతో పిల్లలకు భోజనం వసతి కూడా ఏర్పాటు చేయాలని మన విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. చాలా సంతోషం అధ్యక్ష. బీసీలు మళ్ళీ పూర్వ వైభవం మన ఎన్డీఏ ప్రభుత్వంలో వస్తుంది. ఏ నమ్మకంతో అయితే బీసీలు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్తే. నేను బీసీ హాస్టల్స్తో పాటు ఎస్సీ హాస్టల్స్ నా నియోజకవర్గం ఇంకో 2 పక్క నియోజకవర్గాలు కూడా చేశాను. మీరు చేశారు అధ్యక్ష. ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ కూడా రెన్యువేషన్స్ జరుగుతున్నాయి అధ్యక్ష. ఇచ్చాము, ఈరోజు కూడా బిల్డింగ్ నిర్మాణం కాలే, చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. అసలు ఎందుకు పెట్టామా అనే పరిస్థితి వస్తుంది. దయచేసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన శాటిలైట్ సిటీ గురుకుల పాఠశాలను వెంటనే నిర్మాణం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అడిగినట్లు రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నిర్లక్ష్యంతో కనీసం మినిమమ్ రిపేర్లు కూడా చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారి దృష్టి, ముఖ్యమంత్రి గారు కూడా చేద్దామని చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా మరి సింధూరారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. సింధూరారెడ్డి గారు మెగా డిఎస్సి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మన తొలి సంతకం కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సంతకం చేశారు. మరి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా అధ్యక్ష మరి 24 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు ప్రారంభించాం. 7,200 మందికి మేము డిఎస్సి కోచింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా మహిళా పక్షపాత అయిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ డిఎస్సి కోచింగ్ తీసుకోలేరు, బయటకు వచ్చి మీరు ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టమంటే ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపటి రోజున మార్చి 8న మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లతో మహిళలకు వాళ్ళ కారు మీద వారు నిలబడాలి, మహిళా సాధికారత కావాలని చెప్పి 1,02,000 మందికి కుట్టు మిషన్ల ట్రైనింగ్ 90 రోజులు ట్రైనింగ్ ఇస్తూ వారికి కుట్టు మిషన్ కూడా ఉచితంగా రేపటి రోజు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 646 సవిత గారు.